అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది అభ్యర్థిగా. మరి రాబోయే కాలంలో ఈ 18 రోజులు ఏదైతే ఉందో మేమన్నీ ఇంటింటికి కూడా తిరిగి మన పత్తికొండకి ఒక్కసారి మిస్టేక్ జరిగింది. కంటిన్యూస్గా 5 సార్లు పత్తికొండలో టీడీపీ గెలిచడం జరిగింది. పోయిన 19లో ఒకసారి మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ ఇంకోసారి జరగకుండా ఈ పత్తికొండ గడ్డ పైన మరి ఇంకోసారి తెలుగుదేశం జెండా ఎగరపోతుందని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కేఈ కృష్ణమూర్తి గారు ఏదైతే ప్రాజెక్టులు తీసుకొచ్చారో ఆ ఇక్కడ ప్రాజెక్టులు అక్కడికి ఆపి పాడేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒక చెరువులో నీళ్లు కూడా నింపలేకపోయారు. ఇక్కడ ఉండే సమస్య చూస్తే తాగునీరు, సాగునీరు, రైతులందరూ వెలవలాడుతున్నారు. ఆడవాళ్ళు ఇంకా ప్లాస్టిక్ బిందెలు మోసుకుంటా ప్రతి ఒక్క ఊర్లో కూడా బాధలు పడుతున్నారు. మరి రాబోయే కాలంలో మనం ఈ బాధలన్నీ కూడా తీర్చి ఈ పత్తికొండలో ఈ కరువు కాటకం అనేది ఎప్పుడు ఉండకుండా ప్రతి ఒక్క చెరువు కూడా పిల్ల కాలువల ద్వారా తీసుకొని పోయి ప్రతి ఒక్క ఎకరానికి కూడా మేము నీళ్ళు అని చెప్పి ప్రణాళిక పెట్టుకొని ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న యువత గంజాయికి గురైనారు, మద్యంకి గురైనారు. ప్రతి ఒక్క చోట కూడా గంజాయి అమ్ముడుపోతుంది, మద్యం అమ్ముడుపోతుంది. మరి ఆ యువతకు కూడా మంచి తీసుకొస్తాం, ఇక్కడికి అందరికీ ఉద్యోగాలు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరి లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే కాకుండా ముఖ్యంగా ప్రతి ఒక్క చెరువులో నీళ్లు నింపిన తర్వాత ఇక్కడ ప్రకృతి వైపరీత్యం వల్ల మన పంటలు గింటలు ఏదైతే లాస్ అవుతున్నాయో ఆ లాస్ కాకుండా గ్రో హౌస్లు పెట్టి, గ్రీన్ హౌస్లు పెట్టి మనము ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూరగాయలు కూడా పండించి ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మేము బీయింగ్ ఫార్మర్ అని చెప్పి ఒక సంస్థతో మాట్లాడుకున్నాము. మనతో మాట్లాడుకొని ఏదైతే ప్రొడ్యూస్ ఇక్కడైతే పెరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అమ్మించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. మరి జ్యూస్ ఫ్యాక్టరీ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతారు, టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అని. నీళ్లు వచ్చిన తర్వాత ఉత్త టమాటోలే కాదు, ప్రతి ఒక్క కూరగాయ కూడా మనం ఇక్కడ పండియచ్చు. మనం ఇక్కడ వెజిటేబుల్ హబ్ తయారు చేయాలని చెప్పి ఒక ఆశ ఉంది. అదేవిధంగా మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కాలేజీలు, స్టేడియంలు ఇవన్నీ తీసుకొని వస్తే చాలా బాగుపడతారు. మరి వేరే వ్యసనాలకు పోకుండా చదువు పైన ధ్యాస పెట్టుకొని బ్రహ్మాండంగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు కావాలని చెప్పి మా ఆశ ఉంది. మరి రాబోయే కాలం మీ అందరూ చూశారు, 20 రోజుల్లో ఆల్రెడీ పబ్లిక్లో మేము తిరిగేటప్పుడు, ప్రతి ఒక్క ఇంటికి తిరిగేటప్పుడు ఈ 5 మండలాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళు నోరు తెరిచి చెప్పడం కూడా జరిగింది. మేము ఈసారి తెలుగుదేశానికే వేసేది. ఒక్కసారి మబ్బలో పోయాము, ఒక్క ఛాన్స్ అని మబ్బలో పోయాము, ఒక సెంటిమెంట్ దానిపైన పోయాము. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారితో ఏమి చేయలేకపోయారో అందుకోసమే మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని మీకు ఓటు వేస్తానని చెప్పి అందరం చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మీ అందరూ కూడా చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నామినేషన్ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా 2009 ఎన్నికల్లో కేఈ ప్రభాకర్ గారికి నేను ప్రపోజర్గా ఉండడం కూడా జరిగింది. తర్వాత 2014లో కేఈ కృష్ణమూర్తి గారికి కూడా నేనే ప్రపోజర్ని. మరి 2019లో మిస్ అయిపోయింది. 2024లో నేనే కేఈ శ్యాంబాబు గారికి ప్రపోజర్గా ఉన్నాను. నా అస్తవాసి బాగుంటుందనేటువంటి ఆలోచన, నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ప్రజల్లో నేనున్నాను, ప్రజల్లో మమేకమైనాను, పేదలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి నేను తుగ్గల్లో ప్రజలకు అండగా ఉండి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేశాను. ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి, కేఈ శ్యాంబాబు గెలుపు కోసం విస్తృతంగా పర్యటన చేస్తా ఉన్నాను. ఈ 5 మండలాల్లో కేఈ శ్యామ్ కుమార్ గారి గెలుపు కోసమే పనిచేస్తా ఉన్నాను. ఆయన గెలిపే నా ధ్యేయం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయ పతాకం ఎగరవేస్తుందనే చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాలకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.